వ్యతిరేకత ఉంది. మీలో కూడా ఎక్కడికక్కడ కోపం, అదే మరిగా రాష్ట్రం నష్టపోయింది, కుప్పం కూడా నష్టపోయిందనే భావన మీ అందరిలో ఉంది. ఇంకో పక్క ఒక ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని ఈరోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న, చోట మోటా రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి, 100 రోజులే. ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను. ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోలేదు ఈ నియోజకవర్గంలో. ఇంకో పక్క నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను రాకమునుపు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం, ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచుతా. మా చిన్న పిల్లలను చూస్తున్నా, టీనేజ్ బాయ్స్ చూస్తున్నా, గర్ల్స్ చూస్తున్నా, యువతను చూస్తున్నా. చిన్న పిల్లలు తల్లిదండ్రుల బుధాల పైనకి, చంద్రన్న నువ్వే మాకు అండా, నువ్వే మా భవిష్యత్తుని పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది. ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సూపర్ 6 ఇచ్చాం. భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ. చూశారు వాళ్ళని, ప్రతి ఒక్క కుర్రవాడిని పిల్లవాడిని ఆ పిల్లల కోసమే కాదు, ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను కష్టపడుతున్నా. అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పంలో ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది. కుప్పం టౌన్ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ కుప్పం టౌన్ ని మొత్తం ఔటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ 1 టౌన్ గా తయారు చేసే బాధ్యత